హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి వీడియో తీద్దామని పిఠాపురం వచ్చేసానండి. ఇక్కడైతే టెంపుల్ నాకు చాలా బాగా అనిపించింది. ఒకసారి మీ అందరికి కూడా చూపిద్దాం. చూడని వాళ్ళు ఉంటారు, ఇక్కడికి రాలేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం ఈ వీడియో. ఇక్కడ నాకు బాగా అనిపించిన మొట్టమొదటి విషయం ఏంటంటే పెద్ద కోనేరు చుట్టూ అక్కడక్కడ శివలింగాలు, ఆ శివలింగాలకి మన చేతులతో మనం అభిషేకం చేసుకోవడం, ఈ ఈ 3 విషయాలు నాకు మొట్టమొదటిగా బాగా నచ్చాయండి. అలాగే కొంచెం ముందుకెళ్తే స్వాములు అక్కడ స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ టూరిస్ట్ ప్లేస్గా కూడా ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారండి. నాకు అదొకటి బాగా అనిపించింది. అయితే నేనేమనుకున్నానంటే చాలా పెద్ద టెంపులు, పెద్ద పెద్ద గోపురాలు, ద్రాక్షారామంలో ఎలా ఉందో అలా ఉంటుంది అని అనుకున్నాను. కానీ ఇక్కడ క్వైట్ ఆపోజిట్లో ఉందండి. అదేంటంటే ఇక్కడ చరిత్రలోకి వెళ్తే నాకు అనిపించింది, ఆహా, ఇంత గొప్ప చరిత్ర ఉన్న టెంపుల్. నాకు ఈ చరిత్ర ఇంతకుముందు తెలియదండి. ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత ఈ ఆలయం గురించి తెలుసుకున్నాను. అదేంటి అంటే మీకు కూడా చెప్తాను. ఈ ఆలయం వచ్చేసి పిఠాపురం అండి, ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఇక్కడ విశిష్టత, దాక్షాయణి దేవి తన తండ్రి చేసిన అవమానం భరించలేక ఆత్మాహుతి చేసుకున్నప్పుడు ఆ అవయవాల్లో పలు ప్రదేశాల్లో పడిపోయాయండి. దాక్షాయణి దేవి పీఠిక భాగం ఈ ప్రాంతంలో పడటం వలన ఈ గ్రామాన్ని పీఠికాపురం అని పిలుస్తారనమాట. క్రమేణా అది ఇప్పుడు ఏమైంది, పిఠాపురంగా మారిపోయిందనమాట. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన 10వదైన శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారిని పురోహితిక దేవి అని పిలుస్తారండి. ఈ అమ్మవారు ముఖబొమ్మ అయితే చూస్తే మన కష్టాలన్నీ మర్చిపోవచ్చండి, అంత అందంగా ఉంటారు. అలాగే అమ్మవారి ఆలయానికి ఆపోజిట్లో శివాలయం ఉందండి. ఈ శివాలయం కూడా స్వయంభూ శివలింగం అండి. ఇక్కడ అమ్మవారు శివాలయం పక్కనే అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్లో వీడియోస్ అనేది అలౌ లేదండి, వీడియోస్ తీయనివ్వలేదు. నేను ఏదో సైలెంట్గా తీశాను, మీకు కూడా ఆలయం చూపించాలి అని నా మనసు ఆగలేదు. అందుకనే కొన్ని చోట్ల సీక్రెట్గా నేను వీడియో తీయాల్సి వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా శివలింగాలు ఎంత బాగున్నాయో. టెంపుల్ బయట కోనేరు చుట్టూ ఉన్నాయి, అలాగే గర్భగుడి చుట్టూ కూడా ఉన్నాయండి. అలాగే ఇక్కడ ఇంకో చరిత్ర ఏంటంటే ఇక్కడ దత్తాత్రేయుని మొదటి అవతారమైన శ్రీపాద వల్లభుడు జన్మించింది కూడా ఇక్కడేనండి. అలాగే ఇక్కడ ఇంకో చరిత్ర ఏంటంటే గయాసుడు అనే రాక్షసుడు ఇక్కడ మహావిష్ణువు కోసం తపస్సు చేశాడంట. ఆ తపస్సు దేనికి అంటే స్వామివారు తన దేహాన్ని పవిత్రం చేయమని స్వామివారిని కోరారంట, విష్ణుమూర్తిని. అలా కోరినప్పుడు స్వామివారు ఇక్కడ 6 రోజులు యజ్ఞం చేసి, ఆ యజ్ఞం చేసిన టైంలో అతని పాదభాగం పిఠాపురంలో ఉండడం వల్ల ఈ క్షేత్రానికి పాదగయ అని పేరు వచ్చిందని చెప్పి అక్కడున్న పురోహితులు చెప్పారు. నాకు తెలిసిన చరిత్ర అయితే ఇదండి. మీకు ఎవరికన్నా ఇంకా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. మేబీ నాకు పూర్తి చరిత్ర తెలియదండి, ఎందుకంటే మన ఆలయం ఏ టెంపుల్కి వెళ్ళినా మనం ఎంత తెలుసుకున్నా ఇంకా ఆ టెంపుల్ గురించి మనకు తెలియని రహస్యాలు చాలా ఉంటాయి. కాబట్టి నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను. ఇక్కడ అసలు ఏ టెంపుల్ దగ్గర కూడా నన్ను వీడియోస్ తీయనివ్వలేదండి. అమ్మవారి శక్తిపీఠం మీకు చూపించలేకపోయాను. నాకు అది చాలా బాధ అనిపించింది, ఎందుకంటే వీడియో తీసే అవకాశం అనేది నాకు ఎక్కడ ఇవ్వలేదు. ఇంకా కొన్ని చోట్ల నేను పూజారి గారిని రిక్వెస్ట్ చేసుకుని కొన్ని వీడియోస్ తీయగలిగాను. అక్కడికి అదృష్టం అనుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా అనుసంధానం కోసం నిలబడ్డారండి. ఇక్కడ నిత్యాన్నదానం జరిగిద్దని కూడా చెప్పారు. ఇక్కడ నాకు ఎక్కువగా కనిపించిన విగ్రహాలు ఏంటి అంటే దత్తాత్రేయ స్వామివారికి బాగా ఎక్కువగా కనిపించాయండి. అలాగే ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయండి. విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, కాశీ అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి, ఇలాగ చిన్న ఆలయాలు నాకు చాలా కనిపించాయి. ఇంకా నాకు అవకాశం ఉంటే ఇంకా నీట్గా తీసేదాన్నండి. చాలా గుళ్ళు క్లోజ్లో ఉన్నాయి. నాకు కుదిరిన వరకు తీశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.